హైదరాబాద్ అభివృద్ధిలో తమ ముద్ర వేసేందుకు సిద్ధంగా ఉన్నారు కొత్త కార్పొరేటర్స్. ఉద్యోగం, వ్యాపారం, గృహిణి బాధ్యతల నుంచి ఇప్పుడు పాలనా పగ్గాలు చేపట్టారు. ఇంటి నుంచి బయటకు వచ్చి జనం బాగోగులు చూడ్డానికి రెడీ అయ్యారు. ఇది గ్రేటర్ పరిధిలోని నాంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్. నియోజకవర్గంలో మొత్తం 7 డివిజన్లు. వీటిల్లో 6ంటిని ఎంఐఎం గెలుచుకుంటే ఒక్క డివిజన్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. డివిజన్లోని సమస్యలను పక్కా ప్లాన్ తో పరిష్కరిస్తామంటున్నారు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు. ఇది నాంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లోని విజయనగర్ కాలనీ డివిజన్. కాలనీలు, బస్తీలు కలిసి ఉండే ప్రాంతం. ఇక్కడి నుంచి సల్మా అమీన్ కార్పొరేటర్ గా గెలిచారు. ఉన్నత చదువులు చదివిన సల్మా తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెప్తున్నారు. Try to solve their problem and also try to help and to provide all the facilities regarding this road problem or water problem is the main problem in Hyderabad and also in Vijayanagar colony. We'll try to give good service and try to solve all their problems. We'll definitely go for the survey and we'll see what all the problems they are facing. And after getting knowing them or definitely we'll try to solve their problems. ఇదే సెగ్మెంట్ లో మరో డివిజన్ అహ్మద్ నగర్. ఇక్కడ నుంచి ఆయిషా రుబీనా కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచిన అతి కొద్ది మంది విద్యావేత్తల్లో ఆయిషా రుబీనా ఒకరు. డివిజన్ లో మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని చెప్తున్నారు. ఎవ్రీ మార్నింగ్ 9 నుంచి 10:30 వరకు ఒక్కొక్క ఏరియా బూత్ వైజ్ నేను వెళ్తున్నాను. వెళ్ళి అక్కడ చూసి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి నోట్ డౌన్ చేసి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి నోట్ చేసుకొని ఆ కన్సర్న్డ్ ఆఫీసర్స్తో నేను మాట్లాడుతున్నాను రోజు ఆన్ అ డైలీ బేసిస్. మాట్లాడి ఇప్పుడు మా జిహెచ్ఎంసి వాళ్ళకి, ఇంకా వాటర్ వర్క్స్ వాళ్ళకి, ఎలక్ట్రిసిటీ వాళ్ళకి నేను ఆల్రెడీ పెండింగ్ వర్క్స్ ఏమున్నాయో అవి ముందు కంప్లీట్ చేసేసి ఆ తర్వాత ఫ్రెష్ వర్క్స్ తీసుకుందామని, ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కావాలి అని అడిగాను. నాంపల్లి నియోజకవర్గంలోని మరో డివిజన్ గుడిమల్కాపూర్. ఇక్కడి నుంచి బంగారి ప్రకాష్ కార్పొరేటర్ గా గెలిచారు. గత కౌన్సిల్లో బీజేపీ ఫ్లోర్ లీడర్ గా పనిచేసిన ప్రకాష్ చివరి క్షణంలో టీఆర్ఎస్ లో చేరి విజయం సాధించారు. గత అనుభవంతోనే డివిజన్ లో సమస్యలను పరిష్కరిస్తారని చెప్తున్నారు. డివిజన్ మొత్తం కూడా వాటర్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. గతంలో మంచిగా వచ్చే వాటర్ ఒక్కసారి పడిపోయింది. కారణం ఏంటంటే కొన్ని రాజకీయ శక్తులు, కొందరు వ్యక్తులు దీన్ని శాసిస్తూ ఉన్నాయి. దాన్ని కంట్రోల్ చేయడానికి శాశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ వాటర్ సమస్య కొద్దిగా తగ్గినా ఇంకా ఉంది. అయితే మొన్న స్వచ్ఛ హైదరాబాద్లో 30 లక్షలు పెట్టి బూస్టారు, కొత్త లైన్ ఇట్లా శాంక్షన్ చేయించడం జరిగింది. బహుశా ఈ నెల లోపల ఇక్కడ మనం నిలబడ్డ ప్రాంతంలో నీటి సమస్య లేకుండా కేసీఆర్ గారి లక్ష్యం ఏదైతే ఇంటింటి నల్ల కనెక్షన్ ఉందో దాన్ని సాధించాలని కృతనిశ్చయంతో ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇవ్వాలనే దృఢ సంకల్పంతో మేము పనిచేస్తున్నాము. వీళ్ళకి ఇంటి సమస్య ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా చేసేయడానికి ఆ కోర్టు కేసు అనేది పరిష్కరించేసి ఇమీడియట్గా వీళ్ళకి ఇల్లు స్టార్ట్ చేయాలనే కృతనిశ్చయంతో నేను పనిచేస్తా ఉన్నాను. ఇది కార్వాన్ అసెంబ్లీ సెగ్మెంట్ లోని కార్వాన్ డివిజన్. చారిత్రక ప్రాంతంతో పాటు బస్తీ ప్రజలు ఎక్కువగా ఉండే ఇక్కడి నుంచి రాజేందర్ యాదవ్ కార్పొరేటర్ గా గెలిచారు. లాయర్ గా స్థానిక ప్రజలతో ఉన్న సత్సంబంధాలే ఈయన గెలిపించాయి. కార్వాన్ డివిజన్ ను డెవలప్ చేయడమే లక్ష్యమని చెప్తున్నారు. ఇక్కడ మాకు ఉన్నటువంటి 13-3 బ్లాకులో మరి చాలా సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఇక్కడ మంచినీటి ఎద్దడి ఉన్నది, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. తర్వాత త్రాగునీరు గురించి అయితే సరిగ్గా రావడం లేదని చెప్పి ఇప్పుడే విన్నవించారు ప్రజలు కూడా. దానికి పూర్తిగా మరి 1-2 గంటల అధికారులతో మాట్లాడి ఫుల్ ప్రెషర్గా వచ్చేటట్టు నేను సమస్యను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మరి ఏదేమైనా సరే ఇక్కడ ప్రజలు చాలా సాధక బాధలతో ఉన్నారు. ఈ కార్వాన్ డివిజన్ని పూర్తిగా మరి కృషి చేయడానికి నేను ముందుకు వస్తున్నాను. మరి ప్రజలు కూడా సహకరిస్తే వారితో చేదోడు వాదోడుగా ఉంటాను. ఇక ఇది యాకుత్పుర అసెంబ్లీ నియోజకవర్గంలోని డబీర్పుర డివిజన్. ఇక్కడ నుంచి మీర్జా రియాజుల్ హసన్ అప్పంది కార్పొరేటర్ గా గెలిచారు. డివిజన్ లో డ్రైనేజ్, వాటర్ ప్రాబ్లమ్స్ పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
अलहमदिल्ला सब चीज़ है यहाँ पर, डेवलप्ड एरिया है, हर चीज़ है। थोड़े मोटे मेंटेनेंस के काम है, उसको बराबर तकमील करने के लिए हम तमाम इब्तदाई सदर व मोतमीन मजलिस इत्तेहादुल मुस्लिमीन के हमारे MLA साहब की हिदायत पर निकले हुए, सदर मजलिस की हिदायत पर हम काम कर रहे हैं। सभी लोग यहाँ पर मिलके हैं, हम सबको जो है लेकर के जो है मजलिस चल रही है। इंशाल्लाह दलित को, मुसलमान को, सबको लेके सदर मजलिस लेके चल रहे हैं, सबका काम कर रहे हैं। కొత్తగా ఎన్నికైన వీళ్లంతా ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని చెప్తున్నారు. జనానికి అవసరమైన మంచినీళ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, పారిశుద్ధ్యంపై ప్లాన్ ప్రకారం ముందుకెళ్తామంటున్నారు.